అమ్మకి క్షమాపణ చెప్పడం తేలికే, కానీ నిన్ను ఎలా క్షమించమని అడగాలి? దయచేసి మీరు అలా మాట్లాడకండి నాన్న. మారడానికి ఒక్క అవకాశం ఇస్తావా? సాధ్యమైనంత సరిచేసుకుంటాను. దేవుడా, ఇది నిజమా లేదా మరొక పరీక్ష? వద్దన్నా, ఇది నీకు మంచిది కాదు. ఏ నోటితో నువ్వు పెళ్లి చేసుకోకూడదని చెప్పానో ఇప్పుడు అదే నోటితో చెప్తున్నాను. నువ్వు పెళ్లి చేసుకో కర్ణ. మారడానికి ఒక్క అవకాశం ఇస్తావా కర్ణ? తాత, నాన్న నిజంగా నన్ను ఒప్పుకున్నారు. ఆయన మనసులో కోపం కరిగిపోయింది. ఈ రోజు ఎప్పుడు వస్తుందా అని అడుగుతూనే ఉన్నాను. చూడండి, అది ఈరోజు రానే వచ్చింది. నేను లోపలికి రావచ్చా సార్? అమ్మా, పర్మిషన్ అడిగే పద్ధతి ఎప్పుడు మొదలు పెట్టావు నువ్వు? ప్లీజ్ రా. అమ్మా, నిజంగా గడియారం కాదు కదా, ఏదైనా వేగంగా తిరగని నేను చూసుకుంటాను. మైసూర్లో ఎక్కడ నిలబడి చూసినా చాముండి కొండ కనిపించినట్టు ఈ రోజు ఎటు నుంచి చూసినా సార్ ముఖంలో సంతోషం ఎంతో కనపడుతోంది. నా కొడుకుని ఇలా చూడటమే నాకు ఆనందం. అమ్మా, ఇంతకాలం ఇంట్లో సంతోషంగా ఉన్నామని చెప్పడానికే భయం అనిపించేది. నాన్న ఏమంటారో, మన మీద ఎక్కడ సీరియస్ అవుతారో అని ఆలోచిస్తూ సంతోషాన్ని మనసులోనే దాచుకున్నాం. కానీ ఇప్పుడు నాన్న మారిపోయారు, మనల్ని ఒప్పుకున్నారు. నేను చెప్పాను కదా, చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టు ద్వేషం ముగిసిన తర్వాత ప్రేమ మొదలవ్వాల్సిందేనని. ఈరోజే ప్రారంభం అమ్మా. ఇంతకాలం నువ్వు దేనికోసం ఎదురు చూసామో ఆ సంతోషం మన కళ్ళ ముందే ఉంది. కానీ ఆయన నవ్వు వెనక ఏ ఆలోచన ఉందో అని తలుచుకుంటేనే భయంగా ఉంది. కన్నా, నీకు కష్టాలు భరించటం కొత్త కాదు, కానీ నీకు లేని ప్రేమని చూపించి దాన్ని మళ్ళీ నీ నుండి వెనక్కి లాక్కోకూడదు. అదే ఈ అమ్మ కోరుకుంటుంది. పులి గడ్డి తింటోంది అంటే దాని అర్థం ఒకటి దానికి పొట్ట నొప్పొచ్చిందనుకోవాలి, లేదా ఏదో పుణ్యకోటి కథ విని దానికి తల చెడిందనుకోవాలి. వృద్ధాప్యంలో రావాల్సిన వైరాగ్యాన్ని ఇప్పుడే అలవాటు చేసుకోవద్దన్నా. చెత్త తొట్టి నుండి ఏనాడు ఆ పీడ మనింటికొచ్చిందో ఆనాటి నుండి ద్వేషిస్తున్నాను. వాడు జీవితాంతం తలెత్తకూడదని ప్రతిజ్ఞ చేశాను. కాని ఇప్పుడు పోయి వాడి దగ్గరే నువ్వు క్షమాపణ అడిగావా? వాడి పెళ్లికి ఒప్పుకుంటున్నావా? అసలు నీకేమైందన్నా? నీ పంతం నీళ్లల్లో చేసిన హోమంలా అయిపోయింది. నీకిది సులభంగా అర్థం కాదులే తారా. అందుకే నోరు తెరిచి అడుగుతున్నాను. నువ్వు మాట్లాడితే ఇంటి గోడలే కదిలిపోతాయి. కానీ ఇప్పుడు కంఠంలో స్వరమే పోయినట్టు కూర్చున్నావెందుకు? ఆ కర్ణ ఏం మాటలు మాయం చేశాడు? మారడానికి మాట చెప్పక్కర్లేదు తారా, చిన్న జ్ఞానోదయం అయితే చాలు. ఏదో బోధి వృక్షం కింద కూర్చుని జ్ఞానోదయం అయ్యాక లేచొచ్చినట్టు మాట్లాడు కన్నా. అసలు నీ తల మీద నువ్వే సొన్నం పూసుకుంటున్నావన్న తెలివైనా ఉందా నీకు? నేనిప్పుడు నీకేం చెప్పినా కూడా అది నీకు రుచించదు. కాలమే అన్నీ అర్థం చేయిస్తుంది. అంతవరకు ఎదురు చూస్తూ ఉండు.
సింహంలాగా గర్జిస్తూ ఇల్లంతా తిరిగేవాడు ఇప్పుడు పిల్లిలాగా మారడం ఎలా సాధ్యం? అన్న కనుక నిజంగానే మారిపోయాడు అంటే కనుక నా దారికి అడ్డం వస్తాడు. మీకు బొబ్బట్టంటే ఇష్టం కదా, పర్వాలేదులేండి. మీకేదిష్టమో అదే వడ్డిస్తాను. పండగ పొజ్జును అందరితో కలిసి చేస్తే బావుండేది. ఏమండి, నా మీద కోపం మీకింకా తగ్గలేదు కదా? కర్ణ విషయంలో మీరు మారారు కదా, నాకదే సంతోషంగా ఉంది. వాడి ముఖంలో కనిపించిన సంతోషానికి మీరే కారణం. అంతకన్నా ఎక్కువ ఏముంటుంది చెప్పండి? మీకెలా కృతజ్ఞతలు చెప్పాలో నాకు తెలియడం లేదు. అలాగే వాడికో మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేశారంటే మనం అమ్మా నాన్నల స్థానంలో ఉన్నందుకు ఒక అర్థం ఉంటుంది. తీసుకొస్తాను. తప్పు నా వల్లే జరిగింది. నేను పశ్చాత్తాపడాలి. మీరు దయచేసి ఇంటికి రానని మాత్రం అనకండి. ముట్టుకోకు. అక్క ఒకటి ప్లీజ్ ప్లీజ్ ఏయ్, దూరం నిలబడు. దూరం. ఓహో ఏం మాడో ఏంటో. మడి పొడి ప్రాబ్లం కాదు. అచ్చరే, నువ్వింక వెళ్ళలేదా? నేనెక్కడికి వెళ్ళాలి? నీ బాయ్ ఫ్రెండ్కి కాల్ చేయడానికి. అక్క కొంచెం మెల్లగా మాట్లాడక్క. బామ్మ ఒకవేళ వింటే? అతను వస్తే శాంతికి పరిచయం చెయ్యొచ్చు. ముందు ఫోన్ చేసి ఎక్కడున్నాడో అడుగు. ఇది చాలా బాగుంది. ఈ రోజు ఆయన రాకపోతే గణపతికి బదులు నన్నే నీళ్ళలో పడేస్తుంది. దేవుడా, ఏదో ఒక రూపంలో వచ్చి హెల్ప్ చేయవయ్యా ప్లీజ్. ఎవరో వచ్చారు. నీ బాయ్ ఫ్రెండా? నాకేం తెలుసు, నేను ఇక్కడే ఉన్నాను కదా. సర్లే, పద చూద్దాం. అంటే కర్ణ నీది బాయ్ ఫ్రెండా? కృష్ణ, హార్ట్ లో ఫ్లూట్ వాయించి పిలిచావా లేదా గణపతి పప్పే పిలిచాడా? ఎవరు పిలిస్తే ఏంటి? నేను అడగగానే టైంకి వచ్చారంటే ఇది పక్కా కనెక్షనే. ఏం ఆలోచిస్తున్నారు? అబ్బాయి తరపు వాళ్ళని ఇంట్లోకి వెల్కమ్ చేయరా?